వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం. ఈ పవిత్రమైన నెలలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. మార్గశిరం విష్ణునకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటువంటి ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని, మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు. అందుకే వైష్ణవాలయాలలో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామున ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లి భగవంతుడిని దర్శించుకుంటారు. ఈ పర్వదినము 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైనదిగా, పవిత్రమైనదిగా చెబుతారు. అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి దేవుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడము, ఉపవాసం చేయడంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా చాలా పుణ్యంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారంగా ఈ సంవత్సరము వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నము 12:22 ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే జనవరి 10 ఉదయము 10:19 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఉదయ తిథి ప్రకారంగా వైకుంఠ ఏకాదశి ఉపవాసము జనవరి 10న ఆచరించాలి అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడము, ఉపవాసం ఉండటంతో పాటు దాన ధర్మాలు కూడా చేయాలని విన్నవిస్తున్నారు. కనుక వైకుంఠ ఏకాదశి రోజున ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున పేదలకు అన్నం, బట్టలు, డబ్బు దానం చేయడము శుభప్రదమని నమ్మకం. ఈ రోజున తులసి మొక్క, దుప్పటి, ధాన్యాన్ని కూడా దానం చేయడం మంచిది. ఇలా చేయడం వలన పుణ్యం కలుగుతుందని, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున గోవును దానం చేసే సాంప్రదాయం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల సకల సిరి సంపదలు లభిస్తాయని, సమాజంలో గౌరవం లభిస్తుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున కొన్ని నియమాలను కూడా పాటించాలి. వైకుంఠ ఏకాదశి రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. ఈరోజు అబద్ధాలు ఆడకూడదు. ఈ రోజున కోపం తెచ్చుకోకూడదు. ఈ రోజున మాంసాహారం తినకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు. ఇలా కొన్ని ఆచారాలను, సాంప్రదాయాలను పాటించాలి. వైకుంఠ ఏకాదశి రోజు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడము, ఉపవాసం ఉండటం వల్ల మనలోని మాలిన్యాలు తొలగిపోతాయి. మనసు స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడము, ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లోని కష్టాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఆనందం, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయని నమ్ముతారు భక్తులు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామివారిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని, స్వర్గానికి చేరుకుంటారని నమ్మకము. మరణానంతరం మరుజన్మ లేకుండగా మోక్షాన్ని పొంది వైకుంఠ ధామంలో స్థానం పొందుతారన్నది నమ్మకం. అందుకే ఈ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఆ విష్ణుమూర్తి యొక్క ఆరాధనను చేసి స్వామివారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.